జేఎంఈ జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే ఫిట్స్కి సంబంధించిన వ్యాధి టీనేజ్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు దానికి బాగా పనిచేసే మందు సోడియం వాల్ప్రోయేట్. ఈ సోడియం వాల్ప్రోయేట్ మగవాళ్ళకి ఇస్తే పెద్ద ప్రాబ్లం ఏం రాదు, కానీ టీనేజర్స్ అమ్మాయిలకి ఇస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మెన్సెస్ సరిగా రాకపోవడం, ఋతుస్రావం సరిగా జరగకపోవడం, జుట్టు రావడం, లావ్ అవ్వడం, ఇవే కాకుండా వాళ్ళు పెళ్ళయి గర్భం వస్తే కొన్ని పెక్యులర్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సోడియం వాల్ప్రోయేట్ కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనే కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఏంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్? ఆ పుట్టే పిల్లలు టిల్ బర్త్ కావచ్చు, అంటే జీవం లేకుండా పుట్టచ్చు. పుట్టిన ఒకవేళ జీవం ఉన్నా తల లేకుండా పుట్టచ్చు. తల ఉన్నా వెన్ను డిఫెక్టివ్గా పుట్టచ్చు, అంటే వెన్ను ఆ వర్టిబ్రల్ కాలం లేకుండా బయటకు మెనింగోమైలోసీల్ ఆ వెన్నుపాము అబ్నార్మాలిటీస్తో పుట్టచ్చు అనమాట. చాలా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ బిడ్డకు, పుట్టిన బిడ్డకు. ఫిట్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఆ బేబీ సేఫ్గా ఉంటుంది. ఆపేస్తే ఫిట్ వస్తే ఆ ఫిట్ రావడం వల్ల ఈ బేబీకి చాలా ప్రమాదం కావచ్చు. లో బర్త్ వెయిట్ ఉండొచ్చు, మెదడుకు ఆక్సిజన్ తగ్గిపోవచ్చు, పుట్టినప్పుడు తక్కువ బరువుతో పుట్టి సరిగ్గా మెదడు ఎదుగుదల లేకుండా ప్రాబ్లమ్స్తో ఉండొచ్చు. తర్వాత జీవితాంతం వాళ్ళని వెంటాడుతుంది. కాబట్టి మందు ఆపి ఫిట్ రిస్క్ తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. న్యూరాలజిస్ట్తో కన్సల్ట్ చేసి తర్వాత చేయాలి ఏమైనా సరే. మందులు వాడుతున్నారు, ఎంత డోస్ పెట్టాలి? కొన్ని మందులు మాత్రం డోసులు పెంచాలి. చాలా మటుకు అదే డోస్తో సరిపోతుంది. వెయిట్ పెరిగే కొద్దీ ప్రోటీన్ బైండింగ్ ఆఫ్ ద డ్రగ్ దాన్ని బట్టి ఆ మందులు పెంచడమో తగ్గించడమో చేయాలి. ఇది తెలియకపోతే దానికి స్పెషలిస్ట్ ఉంటారు, న్యూరాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ, వాళ్ళని కన్సల్ట్ చేసి చేయాలి. ప్రెగ్నెన్సీలో కొందరికి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో చేతిలో తిమ్మిరులు రావడం మొదలు పడతాయి. చేయి లాగడం, బొటన వేలు, చూపుడు వేలు, మధ్యవేలు ఇవి లాగడం, పడుకున్నప్పుడు కానీ ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు కానీ ఈ 3 వేళ్ళు బాగా లాగుతాయి. నిద్రలో వస్తుంది, పొద్దున మెలకు వస్తుంది, లాగుతూ ఉంటుంది. ఇది అర్థం కాదు ఎందుకు వస్తూ ఉంటుందని. ఎగ్జామిన్ చేస్తే ఫాలెన్స్ టెస్ట్ అని చేస్తారు. ఈ మణికట్టు ఇలా పెట్టి కాసేపు 1 నిమిషం ఉంటే అదే విధమైన లక్షణాలు బయటపడతాయి. సో ఇది బయటపడ్డప్పుడు డాక్టర్కి డౌట్ వస్తుంది, ఇది కార్పల్ టన్నల్ సిండ్రోమ్ ఏమో అని డౌట్ వస్తుంది అనమాట. వస్తే దాన్ని పరీక్ష చేస్తారు. పరీక్ష చేస్తే దాంట్లో తెలిసిపోతుంది. తెలిస్తే చిన్న స్ప్లింట్ వేయడం ద్వారా ప్రెగ్నెన్సీలో మనం ఆ లక్షణాలు లేకుండా చూడొచ్చు ఆ పేషెంట్కి. కొందరికి ఏమవుతుందంటే తొడ పక్కన భాగంలో బాగా తిమ్మిరులు రావడం, మంట రావడం, మొద్దుబారిపోవడం అలా జరుగుతుంది ప్రెగ్నెన్సీలో. దాన్ని మీరాల్జియా పారాస్థెటికా అంటామన్నమాట. ఇది కూడా ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత నయమయ్యే అవకాశం ఉంటుంది. థైరాయిడ్, షుగర్ ఉండే వాళ్ళకు ఈ 2 కండిషన్స్ కూడా రావచ్చు. ఇది కార్పల్ టన్నల్ సిండ్రోమ్ రావచ్చు, ఈ మీరాల్జియా పారాస్థెటికా రావచ్చు అనమాట. ఇవి 2 కూడా పెద్ద ప్రమాదకరమైన కావు. బేబీ కూడా ఎటువంటి హాని ఉండదు. షుగర్, థైరాయిడ్ ఉండే వాళ్ళకు పూర్తిగా నయం అవ్వకపోవచ్చు. అవి కంట్రోల్లో పెడితే ఇది కొంచెం నయం కావచ్చు. ఇది మీరాల్జియా పారాస్థెటికా, కార్పల్ టన్నల్ సిండ్రోమ్. ఇంకొకటి ఉంటుంది, డెలివరీ అయ్యే ముందు కానీ డెలివరీ అయిన తర్వాత కానీ విపరీతమైన తలనొప్పి వస్తుంది, ఫిట్స్ వస్తాయి, స్పృహ కొంచెం తప్పచ్చు. అప్పుడు స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మెదడులో వీనస్ థ్రాంబోసిస్, సెరెబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ అనే కండిషన్ బయటపడచ్చు. ఇది ఎస్పెషలీ డెలివరీ తర్వాత చాలామందికి కామన్గా వస్తుంటుందన్నమాట. క్లాట్ని కరిగించే కొన్ని మందులు పెడితే పూర్తిగా కరిగించి ప్రాబ్లం లేకుండా ఆ ప్రెగ్నెన్సీ నుంచి బయటపడచ్చు. ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు. ఈసారి వస్తే ఇంకోసారి రావాలనేమీ లేదు. నెక్స్ట్ టైం సేఫ్గా ప్రెగ్నెన్సీ రావచ్చు. చాలామందికి ప్రెగ్నెన్సీ ముందు తలనొప్పి వచ్చే వాళ్ళకు ప్రెగ్నెన్సీలో తలనొప్పి కంట్రోల్ అవుతుంది. ఆ కంట్రోల్ అయ్యి తర్వాత డెలివరీ తర్వాత మళ్ళీ ఎక్కువ అవుతుంది అనమాట. కానీ కొందరికి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ వల్ల ఆ తలనొప్పులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? అన్ని మందులు వాడితే బేబీకి చెడ్డ చేయొచ్చు. అంటే ప్రెగ్నెంట్గా లేనప్పుడు ఏ మందులు అయితే వాడతామో అవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో వాడితే కొన్నిసార్లు బేబీకి ప్రాబ్లం రావచ్చు. కాబట్టి డాక్టర్ సలహా తీసుకుని ఏది బేబీకి సేఫ్ అని కనుక్కొని దాని ప్రకారం మందులు వాడితే బేబీకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. తలనొప్పితో సఫర్ అవుతున్నాను కదా, ఏదో ఒకటి చేయాలి కదా అంటే కొన్ని జాగ్రత్తలు ఫాలో చేస్తే తలనొప్పులు ఎక్కువ కాకుండా ఉంటాయి. ఎలాంటివి? నిద్ర 8.5 గంటలు ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతి రాత్రి టైంకి తినాలి. 2 గంటలకు ఒకసారి కొంచెం తింటే అప్పుడు తలనొప్పులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. టీవీలు, సెల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్స్ అవన్నీ కూడా సాయంత్రం 5 తర్వాత చూడకుండా ఉంటే నిద్ర బాగుంటుంది, తలనొప్పులు రాకుండా ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అవాయిడ్ చేయొచ్చు తలనొప్పులు రాకుండా ఉంటే మందులు వాడే అవసరం తగ్గుతుంది. మందుల వల్ల బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయన్నమాట. కొన్ని ఉంటాయి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని ఉంటాయన్నమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో అంటే ఆటో ఇమ్యూన్ అంటే సెల్ఫ్ ఫైటింగ్, ఆటో సెల్ఫ్, ఇమ్యూన్ ఫైటింగ్
అంటే కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో. ఆ తరహా యాంటీబాడీస్, ఆ కెమికల్స్ బాడీ సెల్స్ని అటాక్ చేస్తాయి అన్నమాట. ఇవి పెక్యులర్గా మాయస్థీనియా గ్రేవిస్ కానీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ వేరే ఉంటాయి, ఇవన్నీ కానీ పెక్యులర్గా ప్రెగ్నెన్సీలో కొంచెం తగ్గుతాయి. కానీ అలా తగ్గింది కదా అని మనం అజాగ్రత్త చేస్తే డెలివరీ తర్వాత వెంటనే ఎక్కువ అవుతాయి. దీనికి మనం అలర్ట్గా ఉంటే, ఇది మనకు తెలుసుంటే, డెలివరీ తర్వాత ఇవి ఎక్కువ అవుతాయని తెలుసుంటే అప్పుడు దాని గురించిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. దీనికి న్యూరాలజిస్ట్ని ముందే కాంటాక్ట్లో ఉంటే డెలివరీ తర్వాత ఎక్కువ కాకుండా కొన్ని మందులు ఇచ్చి కంట్రోల్ చేయగలుగుతారు. సో దీని గురించి అవగాహన చాలా ముఖ్యం.